మాదిగ ఉపకులం డకలి. డకలి వారు పండితం వాస్తవానికి. మా భారతం, భాగవతం. అసలు మీకు ఒకటి తెలుసా, ఉపకులాలను మనం తక్కువ అంచనా వేస్తాం. అవి వృత్తి కులాలు, కళా నైపుణ్యం ఉన్న కులాలు. నైపుణ్యం ఉన్న కులాలు. వాళ్ళల్లో క్రియేటివిటీ మనలో ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర స్థిర జీవనం ఏర్పాటు చేసుకొని ఎదిగిన వాళ్ళు కాదు. సంచార జాతుల కిందనే వాళ్ళు పరిగణించబడరు. ఎందుకంటే కథలు చెప్పుకొని పటం కథలు కానీ వాళ్ళ గోత్రాల కథలు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ తిరిగినారు. కాబట్టి ఒక దగ్గర ఉండకపోవడం వల్ల వాళ్ళ లోపల బ్యాక్వర్డ్నెస్ అనేది ఉంది. ఒక దగ్గర చదివించకపోవడం వల్ల సంచార జీవితం చేసే వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు? వాళ్ళు కాబట్టి చదువుకు దూరం. అంత మాత్రాన తెలియదక్కువని కాదు, వాళ్ళకి అవకాశం ఇస్తే అద్భుతంగా రాణిస్తారు. ఇక్కడ తెలంగాణలోనే గుర్రపు మాల అని ఒక కులం ఉందట. ఇంతవరకు డిగ్రీ చేసిన వాళ్ళు లేరట ఆ కులాన్ని. అవును, డక్కలి వారు డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ కనబడలేదు. అంటే ఉపకులాలు మాల ఒకటి మాది. ఇప్పుడు ఏమంటున్నా, వీళ్ళను మాలళ్ళున్నా మాదిగళ్ళున్నా ఈ వర్గీకరణ పరిధిలోకే తేవద్దు. వాళ్ళను తెత్తే మళ్ళీ వాళ్ళని మోసం చేసినట్టే. ఎందుకంటే ఈ వర్గీకరణ వాళ్ళు ఫిట్ గారు. వాళ్ళని ఆన్ ప్రియారిటీ చదువుకుంటామంత సీట్ ఇవ్వాలి, చదివినంతకాలం చదివేయాలి. నేను ఉద్యోగం చేస్తాను, నాకు చదివిన కాడ చాలంటే ఉద్యోగం వేయాలి. బిల్ పెట్టి పాస్ చేయమనండి అసెంబ్లీలో. వాళ్ళకు ఇప్పుడు పోలీసు ఉంది, లేదా 4th క్లాస్ గ్రూప్ 4 ఉంది. గ్రూప్ 4లో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే ఉద్యోగం ఇవ్వాలి. ఎంతమంది ఉంటారు? నీ 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసినావు కదా. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఇట్లాంటి 20 కులాలు ఉంటాయి కావచ్చు, 20-25. ఇప్పటిదాకా గ్రాడ్యుయేట్స్ లేని కులాలు, ఇప్పటిదాకా ఉద్యోగంలోకి రాని కులాలు, వాళ్లకు ఆన్ ప్రయారిటీ ఉంటారు. ఈ 11,000 పోస్టులు ఉన్నాయి కదా, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందులోంచి ఒక 200 మంది ఉన్నారనుకోండి. ముందు వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినాక మిగతా వాడికి టెస్ట్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉన్నాడు, నేను ఉద్యోగం చేస్తా అంటాడు. ఏ ఉద్యోగానికి అతను అర్హుడు అవుతాడో ముందు అనేది ఉద్యోగం ఇచ్చేయాలి అతనికి. ఇక దానికి పోటీ పరీక్షలు ఈ పరీక్షలు ఏవి పెట్టద్దు. ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అవుతుంది ప్రభుత్వం. అది అంగీకరించాలి దానికి. మరి ఆ ప్రతిపాదనకు వాళ్ళు అంగీకరిస్తే ఎంత, అంగీకరించకపోతే ఎంత. ఎందుకంటే నేను ఏమంటున్నా, మాలలల్లో కూడా ఉపకులాలల్లో ఇప్పుడు వీళ్ళు ఎవరి పేర్లు అయితే చెప్తున్నారో ఇక్కడ మాలన మాదిగన ఎంబీసీ అనేది చూడదు. వాళ్ళు సోషల్గా అందరికంటే నిచ్చెనమెట్ల సమాజంలో అట్టడుగున ఉన్నవాళ్ళు, చాలా కింద ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఎన్నడూ అందుకోవాలి. కులం పేరే చెప్పుకోలేరు వాళ్ళు. నువ్వు బీసీ ఏ గ్రూప్, ఎస్సీ ఏ గ్రూప్లో పెట్టినా కూడా వాళ్ళ ఆ స్థాయికి వచ్చి వాళ్ళు ఎన్నడూ వాళ్ళు ఉద్యోగం ఎలిజిబిలిటీకి రావాలి. వాళ్ళకి రిజర్వేషన్స్ కంటే కూడా వాళ్ళకు ఏ ప్రభుత్వాలు అయినా కూడా అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా వర్తించేటట్టుగా ఒక చట్టాన్ని ఫ్రేమ్ చేసి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళకి కావాలంటే నోటిఫై చేయాలి. ఇగో ఈ కమ్యూనిటీస్లలో ఇప్పటివరకు అభివృద్ధి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాడు సబ్బు పెట్టుకొని స్నానం చేస్తాడు కదా, ఎంత సంచార జాతోడైనా సబ్బు పెట్టుకొని, సబ్బుకు ట్యాక్స్ కడుతుండా లేదా? కడుతున్నాడు. ఇవాళ రేపు యాప్లలో వేసే రోజులు పోయినాయి. బ్రష్ కొంటాడు, పేస్ట్ కొంటాడు, బట్టలు కొనుక్కుంటాడు, రెడీమేడ్ బట్టలు కొంటాడు. మరి అన్నింటికి ట్యాక్సులు కడుతున్నాడు కదా. నువ్వేం చేసినావు వాడికి? ఈ స్వాతంత్రం వచ్చినాక 75 ఏళ్లలో నువ్వేమైనా చేసినావా? మరి రుణపడి ఉన్నావా లేదా వానికి? కాబట్టి వాళ్ళకి ఆన్ ప్రియారిటీ ఇవ్వాలి. ఈ ఇండ్ల తీసుకురావద్దు ఈ పంచాయతీలకు. కావాలంటే అవి ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ వేయాలి. ఇప్పుడు ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉన్నదో వాళ్ళు రికమెండేషన్ చేయాలి. వీళ్ళకి ఏ పోటీ పరీక్షలు అక్కర్లేదు, ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఏ ఎంట్రన్స్ టెస్ట్లు అక్కర్లేదు. ఒకనే నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను బీపీసీ చేసిన, నాకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇంపార్టెంట్ కాదు. క్వాలిఫై అయిందా కాలేదా? క్వాలిఫై అయితే నాకు మెడిసిన్ సీట్ కావాలంటే కొన్ని సీట్లు వాళ్ళకి పెట్టేయాలి, ఇచ్చేయాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్, ప్రాక్టీస్లో ఫస్ట్ కమ్ ఫస్ట్. ఫస్ట్ ఒక 30 సీట్లు వాళ్ళకి పెట్టినాం అనుకో, 30 అప్లికేషన్లు వచ్చినాయి, ఇచ్చేసేయాలి. 50 వచ్చినాయి, ఈ సంవత్సరం రాలేదురా బాబు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. లేదా అన్ని కాలేజీలలో కోటా పెట్టాలి. ఆ కోటాను ఎంట్రన్స్ నుంచి మినహాయించాలి. ఉద్యోగాలలో కూడా పోటీ పరీక్షలలో వాళ్ళ కోటా వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని పోటీ పరీక్ష నుంచి పక్కకు పెట్టాలి. వాళ్ళు ఏ పరీక్ష రాయొద్దు. వాళ్ళు ఇక్కడ దాకా రావడమే వాళ్ళ జీవితానికి పరీక్ష. ఇంకా పరీక్ష ఎందుకు? నువ్వు రుణపడి ఉన్నావు అంటున్నాను నేను. 75 ఏళ్ళుగా నువ్వు రుణపడి ఉన్నావు, వేలాది సంవత్సరాలుగా సమాజం రుణపడింది వాళ్ళకు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ టెస్టులు లేకుండా ఆన్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎస్సీ కోటా కింద కూడా ఆ సీట్లను తీసుకోవద్దు, మొత్తంలో తీసుకోవాలి అవి. మళ్ళీ వాళ్ళ కోట్లు మా సీట్లు తగ్గినాయని అంటారు. వాళ్ళని ఎస్సీలుగా చూసి ఇచ్చుడు కాదు, వాళ్ళను వాళ్ళు బీసీలు ఉన్నారు, వల్ల ఎంబీసీలు ఉన్నారు, తర్వాత ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలలో మాదిగలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆ సీట్లు సపరేట్ చేసినాకనే నీ కోటాల సంగతి.
11,000 టీచర్ పోస్టులు ఉన్నాయంటే 30 మందో 100 మందో వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారంటే అందులోకెళ్ళి నువ్వు పోస్టులు తగ్గించుకో. 1100కెళ్ళి 1070 పెట్టుకొని ఆ 1130 సీట్లు అన్ని ఉండొద్దు కాంపిటీషన్లో, ముందు ఇచ్చేసారు వాళ్ళకు. ఇప్పుడు ఎట్లయితే నక్సలైట్ల చేతిలో చనిపోయిన వాళ్ళ పిల్లలకి ఇస్తుంటారు, తర్వాత భర్త చనిపోతే భార్యకి ఇస్తుంటారు. ఆ గ్రౌండ్స్ ఏవైతే కంపాషనేట్ గ్రౌండ్స్ ఉంటాయి అవును అవును అట్లే ఇచ్చేయాలి. సమాజం వీళ్ళకు కూడా. సమాజం బలి చేసింది వాళ్ళను, రుణం తీర్చుకోవాలి కదా వాళ్ళకు. ఇంకా 50 ఏళ్ళు ఇచ్చినా నష్టం లేదు అట్లా. కానీ ఇక్కడ ఒక ప్రతిపాదన వస్తున్నది. ఇవాళ ప్రపంచీకరణ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది, ప్రభుత్వ సెక్టారే దాంట్లో చాలా ప్రైవేట్ పరం అయిపోతున్నది. ఇవాళ ఎందుకోసమని కొట్లాట, ఈ రిజర్వేషన్లు ఏముంది దాంట్లో అని అంటున్నారు కొందరు. అంటే ఉంటాయి తక్కువ ఎక్కువ ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ లేకుండా మొత్తం ప్రైవేట్ పరం కాదు కదా. ఇప్పుడు ఒక సెక్రటరియట్ పెట్టుకొని ముఖ్యమంత్రి ఉండలేడు కదా, ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళని కూడా నియంత్రించాలంటే డిపార్ట్మెంట్ ఉండాల్సిందే కదా. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే ఏ ప్రైవేట్ వచ్చి చెప్తాడు? ప్రభుత్వం అంటే అందరూ పోయి ఫీజులు చెల్లించి చదవరు కదా. కొన్ని స్కూళ్ళన్నీ జాతీయకరణ చేస్తే అది వేరు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ యజమాని కిందనే అన్ని స్కూళ్ళు పెట్టామనుకో, ఎవరైతే ఫీజు పే చేయలేరో గవర్నమెంటే వాళ్ళకి ఫీజు పే చేస్తే అది వేరు. కానీ అట్లా ఉండదు. ఎప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు ఉద్యోగాలు ఉంటాయి, రిటైర్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ కొత్త పోస్టులు వస్తూ ఉంటాయి. తక్కువనే ఉండొచ్చు, 1% ఉండొచ్చు జనాభాలో, కానీ ఆ 1% కోసమే కొట్లాట అంతా. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇటువంటి సామాజికంగా ఎదగలేని వాళ్ళకు వాళ్ళు ఏం పెట్టుకుంటామంటే దానికి లోన్ ఇవ్వాలి, షూరిటీ అడగకుండా. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు దుకాణం పెట్టుకుంటా అన్నావు, ఇయ్యి ₹1,00,000, ఏం షూరిటీ లేదు, వాడే షూరిటీ, వాడి ఆధార్ కార్డే షూరిటీ, పోతాయి. ఇప్పుడు కేసీఆర్ చేసిన ఆ స్కీమ్ చాలా నేనైతే సపోర్ట్ చేశాను. దళిత బంధు 100% సపోర్ట్ చేశాను. అది ఎందుకు అనంటే మొదటిసారిగా 10 లక్షలు వాళ్ళకు వస్తున్నది. ఇంకోటి అందులోకెళ్ళి ఏం చేశాడు ఆయన, 1% వీళ్ళ మళ్ళీ ఏమన్నా నష్టపోతే ఇది చేయడం కోసము మళ్ళీ కొన్ని డబ్బులు ఒక ఫండ్ క్రియేట్ చేశాడు. ఆ ఫండ్ కలెక్టర్ పరిధిలో పెట్టాడు. ఎవడన్నా నష్టపోయిందంటే నష్టపోకుండా వానికి హెల్ప్ చేయి, అయినా నష్టపోయాడు, మళ్ళీ వాడిని ఎట్లా స్థిరపరచాలనో ఈ ఫండ్ వాడమని చెప్పిండు. అట్లాంటి స్కీమ్స్ రావాలి. ఆ స్కీమ్ కంటిన్యూ చేయాలి. రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే దళిత బంధు స్కీమ్ నువ్వు కంటిన్యూ చేయి, 10 ఏళ్ళు పెట్టుకో, బట్ కంటిన్యూ చేయి.